శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో నేడు మనం 51వ అధ్యాయం సభాపర్వంలో చెప్పుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం శ్రీమద్ భాగవతంలో భాగవతానికి సంబంధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆరంభంలో ఏం జరిగింది అనేటువంటిది వివరిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు అనేక మంది రాక్షసుల్ని సంహరించడం జరుగుతుంది. అందులో కాలనేమి అనేటువంటి రాక్షసుల్ని సంహరించడం జరుగుతుంది. ఆ కాలనేమి ఎలాంటి వాడు, అలాంటి రాక్షసులతో భూమి ఏ విధంగా భారం వహించి వహించి చివరికి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి భూమాత ఏ విధంగా మొరపెట్టుకున్నది, ఆవిడ యొక్క కష్టాన్ని విష్ణుమూర్తి ఏ విధంగా తీర్చదలుచుకున్నాడు అనేటువంటిదంతా కూడా ఈ 51 అధ్యాయంలో సభాపర్వంలో చెప్పడం జరిగింది. అంటే భాగవతానికి నాంది, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలలకి ఇది నాంది అన్నమాట. ఈ కారణమైనటువంటి వాడి కంసుడిగా జన్మిస్తాడు. తర్వాత అసలు వాడు అంతకుముందు పూర్వం ఎంత ఘోరమైనటువంటి వాడు అనేది నేటి శ్లోకాల్లో మహాభారతంలో వివరంగా చెప్పారు. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యుధిష్ఠిరేణ, ఇది 51వ అధ్యాయంలో మనం కొన్ని శ్లోకాల వరకు పూర్వం చెప్పుకున్నాం. యుధిష్ఠిరేణ భీష్మం ప్రతి విస్తరేణ కృష్ణ కథా కథన ప్రార్థన. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కథనము ఎట్లాంటిది, అది పూర్తిగా వివరంగా విస్తారంగా చెప్పమని అడిగితే ధర్మరాజు భీష్ముడు చెప్తున్నాడు. దాంట్లో దేవాసుర యుద్ధే పరాజితానాం దేవానాం స్మరణమాత్ర సన్నిహితేన హరిణ దైత్యానాం పరాజయ. దేవతలు స్మరించగానే శ్రీహరి వచ్చి దైత్యుల్ని పరాజయం అయ్యేట్టుగా వాళ్ళని ఓడించి దేవతలకి విముక్తి కలిగించడం జరుగుతుంది. ఆ దైత్యుల్లో భయంకరమైనటువంటి వాడు ఇప్పుడు నేను చెప్పుకోబోయేటువంటి శ్లోకంలో వస్తున్నాడు, కాలనేమి అనేటువంటి రాక్షసుడు. ఆ తర్వాత భూదేవి తన కష్టాలని శ్రీ మహావిష్ణువుకి ప్రార్థించడం జరుగుతుంది. అవన్నీ కూడా చెప్పుకున్నాం. ముందుగా అంతకుముందు ఒక 20 శ్లోకాలు మనం చెప్పుకున్నామండి. ఇందులో విధృతాం దానవాం దృష్ట్వా తదా భారత సంయుగే కాలనేమిరితి ఖ్యాతో దానవ ప్రత్యదృశ్యత. శ్రీ మహావిష్ణువు చేతిలో దానవులందరూ కూడా పరాజితులు అవటం చూసి, ఓడిపోవటం చూసి, అందులో కాలనేమి అనేటువంటి రాక్షసుడు, ఖ్యాత ప్రఖ్యాతి గణించినటువంటి దానవుడు, ప్రత్యదృశ్యత, ఇక తాను కూడా విజృంభించి దానవులకి సహాయపడాలి, దేవతల్ని సంహరించాలి అని చెప్పి తాను రంగంలో దిగాడు. ఎట్లాంటి వాడు కాలనేమి? శత్రు ప్రహరణే ఘోర శతబాహు శతానన శతశీర్ష స్థిత శ్రీమాన్ శతశృంగం ఇవాచల. శత్రువుల్ని నిర్జించడంలో పరాక్రమం కలిగినటువంటి వాడు, శత బాహువులు కలిగిన వాడు, శత ఆననము అంటే 100 ముఖాలు కలిగిన వాడు, 100 బాహువులు కలిగినటువంటి వాడు, 100 శీర్షములు కలిగిన వాడు. ఆననము అంటే ముఖములు, శీర్షములు తలలు. స్థిత శతశీర్ష స్థిత శ్రీమాన్, అట్లాంటి వాడు. శతశృంగమివాచల, 100 పర్వతాలతో కూడుకున్నటువంటి వాడిలాగా మహాభయంకరమైనటువంటి హిమాలయాలు ఉంటాయి, దాంట్లో ఎన్నో వందలాది పర్వతాలు ఉంటాయి. అట్లా వాడు ఓ మేరు పర్వతం లాగా, దాని మీద 100 పర్వతాలు ఎట్లా ఉంటాయి అట్లా 100 ముఖములతో కూడుకుని ఉన్నటువంటి వాడు శతశీర్ష స్థిత. అంత భయంకరమైనటువంటి రాక్షసుడు ఉండేవాట. భాస్కరాకార ముకుట, భాస్కర ఆకార ముకుట, ముకుటము అంటే పైన ఉన్నటువంటి కిరీటం ఎట్లా ఉంటుందంటే సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉండేటువంటి కిరీటం. భాస్కరాకార ముకుట సింజితాభరణాంగద, మేలుజాతైనటువంటి స్వచ్ఛమైనటువంటి బంగారంతో
ప్రకాశవంతమైనటువంటి ఆభరణాలు ధరించినటువంటి వాడు. ధూమ్రకేతుర్ హరిర్ హరిశ్మశ్రుః ధూమ్రకేతుర్ హరిశ్మశ్రుః నిర్ధష్టోష్ట పుటాననః. ధూమ్రకేతు, భయంకరమైనటువంటి ధూమ్రకేతువు ఎట్లయితే ఎర్రగా సూర్యుని యొక్క కాంతితో ఉండేటువంటి శ్మశ్రు గడ్డాలు, ఎర్రనైనటువంటి గడ్డాలు, మీసాలు, ఆ వెంట్రుకలు, అలాగే ఎర్రనైనటువంటి ఓష్ఠపుట ఆననః, ఓష్ఠపుట ఆనన పెదవులు, ఆ మొదలైనటువంటివన్నీ. ఆ వర్ణనం రాక్షసుని వర్ణించేటువంటి కూడా కారు మేఘాల్లాగా ఉన్నాడు, మినపరాశిలాగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, దట్టంగా ఉన్నాడు, కారు మేఘంలాగా ఉన్నాడు, ఇట్లాంటివన్నీ వర్ణన రాక్షసుడికి వర్ణిస్తూ ఉంటారు. త్రైలోక్యాంతర విస్తారం ధారయన్ విపులం వపు. త్రైలోక్యకాంత విస్తారం, వాడి యొక్క ఆకారము, దేహం మొత్తం ముల్లోకాలు వ్యాపించేట్టుగా ఉన్నది. అట్లాంటి త్రైలోక్యాంత విస్తారం, ముల్లోకాల యొక్క చివరి భాగాల వరకు విస్తరించబడినటువంటి దేహం వాడు. అంత అపారమైనటువంటి దేహం. ధారయన్ విపులం వపు, అట్లాంటి విశాలమైనటువంటి శరీరాన్ని ధరించి వాడు యుద్ధానికి వస్తున్నాడు. అంత భయంకరమైనటువంటి రాక్షసుడు అని చెప్పడం దాని అర్థం. అక్కడ యుద్ధరంగంలోకి వచ్చి తర్జయన్ వై రణే దేవాన్ ఛాదయన్ వై దిశో దశ. తర్జయన్ వై రణే దేవాన్, ఆ రణరంగంలో వాడు అడుగుపెట్టి దేవతల్ని చెల్లా చెదరు చేస్తూ అందరూ దిక్కులకి తలో దిక్కు పరిగెత్తేట్టుగా కొడుతున్నట్ట. దిశో దశ, దశ దిక్కులు పారిపోయేట్టుగా, ఒక దిక్కు కాదు దశ దిక్కులు పారిపోయేట్టుగా కొడుతున్నాడు దేవతల్ని. అభ్యధావత్ సుసంక్రుద్ధో వ్యాధితాస్య ఇవాంతకః. ఇవ అంతకః, అంతకుడు అంటే యముడు. అంతకః ఇవ, కాల యముడి వలె వాడు సంక్రుద్ధ, కోపించినటువంటి వాడే యుద్ధరంగంలో అరివేర భయంకరంగా, ఇంద్రుడని లేదు, చంద్రుడని లేదు, ఎవరిని పడితే వాళ్ళని. తత్ర శస్త్రప్రతానైశ్చ దేవాన్ హర్షితవాంత్రణే. తత్ర శస్త్రప్రతానైశ్చ, ఆ శస్త్రములు, వాడి వేస్తున్నటువంటి శస్త్రముల చేత దేవాన్ హర్షితవాంత్రణే, రణంలో దేవతలు నిలవలేకపోయారు వాడి యొక్క బాణాలు. వాడు వేస్తున్నటువంటి శస్త్రములు ఏవైతే ఉన్నాయి, మంత్రప్రయోగం కూడా కాదు, ఓన్లీ శస్త్రములే. మంత్రప్రయోగం లేకుండా విడిచేటువంటి వాటితోనే దేవతలందరూ కూడా బెదిరిపోతున్నారు వాడి యొక్క యుద్ధం చూసి. అభ్యాయయుస్సురాన్ సర్వాన్ సునస్తే దైత్యదానవాః ఆపీడయంత్రణే క్రుద్ధాస్తతో దేవాన్ యుధిష్ఠిర. హే యుధిష్ఠిర, దేవతలందరూ వీడి ధాటి తట్టుకోలేకపోయారు. అభ్యాయయుస్సురాన్ సర్వాన్, మొత్తం దేవతలందరూ కూడా అక్కడి నుంచి పారిపోయారు. కొంతమందిని సంహరించేశాడు, వెళ్ళవలసినటువంటి వాడు వెళ్ళిపోతున్నారు తలో దిక్కుపడి. ఆ పీడయంత్రణే క్రుద్ధ, కోపించినటువంటి వాడు, దొరికినటువంటి వాడిని దొరికినట్టుగా దేవతలందరినీ కూడా పీడించడం మొదలుపెట్టాడు. ఋషుల్ని, బ్రాహ్మణుల్ని, దేవతల్ని పీడించడమే వాళ్ళ పని, అంతకు మించి ఏమీ లేదు. తే వధ్యమాన విబుధా సమరే కాలనేమిన. కాలనేమి చేత ఆ సమరంలో ఆ బ్రాహ్మణులు గాని దేవతలు గాని వధ్యమాన, అందరూ సంహరించబడుతున్నారు దేవతలందరూ కూడా. దైత్యైశ్చైవ మహారాజ దుద్రువుస్తే దిశో దశ విబుధాన్ విద్రుతాం దృష్ట్వా కాలనేమిర్మహాసురః. విబుధాన్ విద్రుతాం దృష్ట్వా, ఇది పైన వచ్చినటువంటి శ్లోకమే మళ్ళీ ఇచ్చాడు. ఇంద్రం యమం చ వరుణం వాయుం చ ధనదం రవిః. ఇంద్రుడు గాని, యముడు గాని, వరుణుడు గాని, వాయుడు, ధనదం అంటే ధనానికి అధిపతి అయినటువంటి కుబేరుడు గాని, అలాగే చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఏతాంశ్చ అన్యాన్, మిగిలినటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏతాంశ్చ అన్యాన్ బలాం జిత్వా తేషాం కార్యాణ్యవాపసః. వాళ్ళందరినీ జయించి, ఈ పైన చెప్పినటువంటి దేవతలందరినీ కూడా జయించేసి తేషాం కార్యాణ్యవాప సహ అంటే ఆ కాలనేమే స్వయంగా వాళ్ళ వాళ్ళ కార్యాలన్నీ కూడా వీడి చేయడం మొదలుపెట్టాడు. అంతకు ముందు కూడా ఇలాంటిది వచ్చింది. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడి దగ్గర కూడా ఇట్లాగే వస్తే అతన్ని మొత్తం హిరణ్యకశిపుడు వస్తే దేవతలందరినీ జయించడము, వారి యొక్క కార్యాలన్నీ ఆయనే చేయడము, యజ్ఞాలు హవిస్సులన్నీ ఆయనే స్వీకరించడం, ఇట్లాంటివన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే కాలనేమి అనే రాక్షసుడు కూడా వీళ్ళందరూ ఏదైతే కార్యాలు చేస్తూ ఉంటారో ఆ కార్యాలన్నీ కూడా అతడే భుజం మీద వేసుకుని అన్ని పనులు ఇతనే చేస్తున్నారు.
తాన్ సర్వాన్ సహసా జిత్వా కాలనేమిర్మహాసుర. తాన్ సర్వాన్, వాళ్ళందరినీ జయించి కాలనేమి మహాసురుడు వాళ్ళ కార్యక్రమాలలో వీడే పాలు పంచుకుంటున్నాడు. దదర్శ గగనే విష్ణుం సుపర్ణస్థం మహాద్యుతిం. అట్లాంటి ఆ కాలనేమి మహాద్యుతిం, కాంతివంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని గగనే దదర్శ, ఆకాశంలో చూశాడు. ఎట్లాంటి విష్ణువు? సుపర్ణస్థం విష్ణు. ఎందుకంటే దేవతలు స్మరించగానే వచ్చాడు విష్ణుదేవుడు, పైన శ్లోకాల్లో చెప్పుకున్నా. ఆ విష్ణువు దేవతలకి సహాయంగా యుద్ధం చేస్తున్నాడు. అట్లాంటి శ్రీ మహావిష్ణువుని చూశాడు. ఎట్లా ఉన్నాడంటే గరుత్మంతుడి వాహనంగా కలిగి, సుపర్ణ అనే పదానికి అర్థం గరుత్మంతుడు. సుపర్ణస్థం, గరుత్మంతుని వాహనంగా కలిగి ఆ గరుత్మంతుడి పైన ఉన్నటువంటి మహావిష్ణువుని చూశాడు. తం దృష్ట్వా క్రోధతాం రాక్షః తర్జయన్నభ్యదా అభ్యయాత్తదా. ఆ శ్రీ మహావిష్ణువు చూడంగానే క్రోధ తామ్రాక్ష, కోపంతో ఎర్రగా ఉన్నటువంటి నేత్రములతో, తర్జయన్, అరుస్తూ పక్కన భయపెడుతున్నట్టుగా, ఏదో విష్ణువుని తరుముతున్నట్టుగా వెనకాల ఆయనతో యుద్ధం చేయడానికి ఈ అసురుడు బయలుదేరాడు. సబాహుశతముద్యమ్య సర్వాస్త్రగ్రహణం రణే రోషాద్ భారత దైత్యేంద్రో విష్ణోరురసి పాతయత్. విష్ణోరురసి పాతయత్. రోషాన్ రోషాద్ భారత దైత్యేంద్రో, భారత దైత్య ఇంద్ర. హే భారత అంటూ ధర్మరాజుకి సంబోధన వాచం. కోపంతో ఉన్నటువంటి ఆ దైత్యేంద్రుడు విష్ణోరురసి పాతయత్, విష్ణు శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన యొక్క అస్త్రాలతో కొడుతున్నాడు. స బాహు శతముద్యమ్య, తన యొక్క శతము వందలాది బాహువుల్ని పైకెత్తి, సర్వాస్త్ర గ్రహణం రని, సమస్తమైనటువంటి అస్త్రాలని గ్రహించి అన్నిటినీ ఆ విష్ణుమూర్తి మీద ప్రహారం చేశాడు. 100 బాహువులతో 100 అస్త్రాలని ఏకధాటిన ఆ శ్రీ మహావిష్ణు మీద ఉరసి వక్షస్థలం మీద వేస్తే, ప్రయోగం చేస్తే, దైత్యాశ్చ దానవాశ్చైవ సర్వే మయ పురోగమాః. దైత్యులు దానవులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మయుణ్ణి కూడా ముందు పెట్టుకుని, మయాసురుడు ఉన్నాడు, మయుణ్ణి కూడా ముందు పెట్టుకుని, పురోగమ అంటే ముందు పెట్టుకుని యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాలతో స్వాన్యాయుధాన్ని సంగృహ్య సర్వే విష్ణుముపాద్రవత్. ఎప్పుడైతే కాలనేమి విష్ణువుని ఎదుర్కొంటున్నాడో, మిగతా అసురులు కూడా, దైత్యులు కూడా, దానవులు కూడా అందరూ కూడా వచ్చి విష్ణువుని ఎదుర్కోవడం ప్రారంభించాడు. విష్ణు ఉపాద్రవన్, అందరూ విష్ణువుని చుట్టుముట్టారు శ్రీ మహావిష్ణువు. స తాడ్యమానో అతిబలైర్దైత్యైః సర్వాయుధోద్యుతైః సర్వాయుధోద్యుతైః స తాడ్యమానః. అట్లా వారి చేత కొట్టబడుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఎట్లాంటి వాళ్ళు? అతిబలైర్దైత్యైః, అత్యంత బలమైనటువంటి దైత్యుల చేత, రాక్షసుల చేత, వారి యొక్క సర్వమైనటువంటి ఆయుధాల చేత కొట్టబడుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు నచ్చచాల, కథలను కూడా కదలలేదు. నచ్చచాల, ఏం చెలించలేదు ఆ బాణాలకి, అస్త్రాలు. నచచాల హరిర్యుద్ధే అకంపమాన ఇవాచల. ఏదో వాయువు వచ్చే ప్రకంపనాలకి, పిల్లవాయువులకి, వాటికి ఏ విధంగా అయితే కొండ కదలకుండా నిశ్చలంగా ఉంటుందో, అట్ట వీరి యొక్క అస్త్రాలకి, ప్రహారాలకి శ్రీ మహావిష్ణువు హరిహి యుద్ధే నచచాల, ఏమీ కదలకుండా నిశ్చలంగా, బెదురు లేకుండా అక్కడే ఉండి అవన్నీ ఎదుర్కొంటున్నాడు. పునరుద్యమ్య, ఇంకా చెప్పాలంటే అస్త్రాలన్నీ ఆయనలోని లీనమైపోతాయి. ఎందుకంటే వాటన్నిటికీ ఆది పురుషుడు ఆయనే, అవన్నీ ఆయనలోనే అంతరించిపోవాలి. పునర్యుద్యమ్య సంకృద్ధ కాలనేమి దృఢాం గదాం. చివరికి కాలనేమి దృఢమైనటువంటి ఒక గదని తీసుకుని ప్రహారం చేస్తున్నాడు. జఘాన గదయా రాజం స్తం విష్ణుం గరుడం చవై. ఆ విష్ణువుని అక్కడ, ఆ విష్ణువు వాహనంగా ఉన్నటువంటి గరుత్మంతుడిని ఆ గదతో ప్రహారం చేస్తున్నాడు అక్కడ. ఆ గరుత్మంతుడిని ప్రహారం చేయడం చూసి, తం దృష్ట్వా గరుడం శ్రాంతం చక్రముద్యస్య వైహరి. ఎప్పుడైతే ఆ రాక్షసుడు గరుత్మంతుడికి ఇబ్బంది కలిగిస్తున్నాడో, వెంటనే శ్రీ మహావిష్ణు చక్రముద్యస్య వైహరి, సుదర్శన చక్రానికి పని చెప్పాడు. ఆ చక్రాయుధాన్ని స్మరించడము, వెంటనే అది ప్రత్యక్షం అవటము, దాంతో ఆ చక్రాయుధంతో ఈ కాలనేమి యొక్క శిరస్సులన్నీ ఖండించడం జరుగుతుంది. శతం శిరాంసి బాహూంశ్చ సోచ్చిత్ సోచ్చినత్ కాలనేమినః.
కాలనేమిన ఆ కాలనేమి యొక్క శిరస్సులు, వందలాది శిరస్సులు, వందలాది బాహువులు, ఇవన్నీ కూడా ఆ చక్రాయుధం చేత సో అచ్చినత్, అచ్చినత్ అంటే ఖండించడం జరిగింది. చివరికి ఆ అసురుడు కాస్త నేల కూలాడు. ఆ చక్రాయుధం, సుదర్శన చక్రాయుధానికి తిరిగే లేదు. వాడికి ఎన్నైనా 100 కాదు, వేలాది శిరస్సులున్నా వేలాది బాహువులున్నా సుదర్శన చక్రాయుధం ముందు అంతా తుస్సే. జఘానాన్యాంశ్చ తాన్ సర్వాన్ సమరే దైత్య దానవాన్. చాలా మంది అక్కడ యుద్ధానికి కాలనేమిని చూసుకుని యుద్ధం చేయడానికి ముందుకు వచ్చినటువంటి దైత్య దానవులందరినీ కూడా ఆ సుదర్శన చక్రాయుధం అక్కడికక్కడే సంహరించేసింది. మొత్తం క్లీన్ అండ్ గ్రేట్. విబుధాన్ ఋషీణాం చ స్వాని స్థానాని వై దదౌ. ఎప్పుడైతే కాలనేమి సంహరించబడ్డాడో, రాక్షసులందరూ చక్రాయుధాన్ని నిర్జించబడ్డారో, అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలకి విబుధాన్ ఋషీణాం, మహర్షులైనటువంటి వారికి దేవతలకి వాళ్ళ వాళ్ళ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ రాక్షసులు ఆక్రమించుకున్నటువంటి స్థానాలని వారికి తిరిగి సమర్పించేశాడు శ్రీహరి. అవి గ్రహించి వాళ్ళందరూ దత్వాసురాణం సుగ్రీతో యోగ్య కర్మాణి భారత జగామ. ఆ తీసుకోబడినటువంటి వారి యొక్క స్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రహించి చక్కగా యోగ్య కర్మాణి, యోగ్యములైనటువంటి కర్మలు, వాళ్ళు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు దేవతలు చక్కగా అప్పటి నుంచి శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ. జగామ బ్రహ్మణా సార్ధం, బ్రహ్మణా సార్ధం. అట్లా ఉన్నప్పుడు జగామ బ్రహ్మణా సార్ధం బ్రహ్మలోకం తదా హరి. బ్రహ్మలోకం ప్రవిశ్యాశ్చ ప్రాప్య నారాయణ ప్రభు. బ్రహ్మణా సార్ధం, బ్రహ్మలోకంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడితో పాటుగా ఒకసారి బ్రహ్మలోకం ప్రవిశ్యాశ్చ ప్రాప్య నారాయణ ప్రభు. బ్రహ్మలోకంలో శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రవేశించాట బ్రహ్మగారి దగ్గరికి. అక్కడ బ్రహ్మ సదనం జరుగుతుంది. అనేకమైనటువంటి దివ్య పురుషులందరూ వచ్చి కూర్చున్నారు. అక్కడ శ్రీ మహావిష్ణువు కూడా అక్కడే ఉన్నాడు. పౌరాణం బ్రహ్మ సదనం. ఆ బ్రహ్మ సదనంలో దివ్యం నారాయణాశ్రయం, దివ్యమైనటువంటి నారాయణ శ్రీమన్నారాయణుడి యొక్క ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఆయన కూర్చునేటువంటి ఆ సింహాసనంలో అక్కడ కూర్చుని ప్రవేశించి శ్రీ మహావిష్ణువు అక్కడ ఉన్నప్పుడు సప్రవిశ్య తదా దేవ స్తూయమానో మహర్షిభిః. ఆ బ్రహ్మలోకంలో శ్రీ మహావిష్ణువు కూర్చుని ఉంటే అక్కడ మహర్షులు, దేవతలు, బ్రహ్మలోకంలో ఎవరెవరైతే ఉంటారని మనం చెప్పుకున్నామో వాళ్ళందరూ కూడా స్తూయమాన దేవ, ఆ దేవదేవుణ్ణి స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఎట్లాంటి శ్రీ మహావిష్ణువు సహస్ర శీర్షా భూత్వాచ శయనాయోపచక్రమే, శయనాయ ఉపచక్రమే. అట్లాంటి సహస్ర శీర్ష భూత్వ, వేలాది శిరస్సులు ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు వారందరితో చర్చలు జరిపి ఆ తర్వాత మెల్లగా నిద్రకి ఉపక్రమిస్తున్నారట శ్రీ మహావిష్ణువు. ఏకాదశి శయన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, శయనాయ ఉపచక్రమే, నిద్రకి ఉపచక్రమే ఉపక్రమిస్తున్నారు శ్రీ మహావిష్ణువు. ఆదిదేవ పురాణాత్మ నిద్రావశముపాగత. ఆదిదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అట్లా నిద్రావశముపాగత, అలసిపోయి యుద్ధం చేసి నిద్రావశుడై ఉన్నాడు. అట్లా ఎన్ని సంవత్సరాలు అంటే చేతే సుఖం సదా విష్ణుర్మోహయం జగదవ్యయ. హాయిగా సుఖంగా నిద్రపోయాట. సుఖం చేతే విష్ణుర్మోహయం జగదవ్యయ. మొత్తం జగత్తుని మోహవశంలో ఉంటూ ఆ శ్రీ మహావిష్ణువు అలా నిద్రపోతాడు. జగ్ముస్తస్యాధ వర్షాన్ని శయానస్య మహాత్మనః. తస్య అధవర్షాన్ని, ఎన్ని సంవత్సరాలు? షట్త్రింశత్ శతసాహస్రం. షట్త్రింశత్ శతసాహస్రం. షట్త్రింశత్ అంటే 36, శతసాహస్రం అంటే లక్షలు, సహస్రము ఇంటూ శతం, కాబట్టి 36 లక్షల సంవత్సరాలు కలిపితే 9 అంకే వస్తుంది. షట్త్రింశత్ శతసాహస్రం మానుషే సంఖ్యయా. మానవ కాలమానం ప్రకారం 36 లక్షల సంవత్సరాల పాటు ఆయన హాయిగా విశ్రాంతి తీసుకున్నారు శ్రీ మహావిష్ణువు. అంటే యుగ ప్రక్రియ ఒక సైకిల్ అయిపోగానే హాయిగా ఆయన నిద్రపోయారు. జగ్ము కృతయుగ త్రేతాద్వాపరాంతే బుబోధ. కృత యుగము, త్రేతాయుగము, ద్వాపర అంతే, ద్వాపర యుగం కూడా అయిపోయినటువంటి చివరి కాలంలో అప్పుడు లేచారు
మేల్కొన్నారు స్వామి. కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం చివరిలో ఉండగా లేచారట స్వామి. బుబోధ, అప్పుడు బ్రహ్మాదివి స్తూయమాన సురైశ్చాపి సహర్షిభి. ఆ లేచినటువంటి ఉత్థాన ఏకాదశి నాడు లేచినటువంటి శ్రీ మహావిష్ణువుని మళ్ళీ పడుకున్నప్పుడు ఎలా ప్రార్థించారో దేవతలందరూ లేచినప్పుడు కూడా బ్రహ్మాది దేవతలందరూ కూడా ప్రస్తూయమాన, ప్రశంసిస్తూ స్వామిని ఉత్పస్య 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 లేచినటువంటి స్వామిని చూసి ఉత్పస్య శయనాత్ విష్ణుర్బ్రహ్మణా విబుధై సహ దేవానాం చ హితార్థాయ యయౌ దేవసభాం ప్రతి. ఆ లేచినటువంటి శ్రీ మహావిష్ణువు దేవతలకి హితాన్ని కలిగించడం కోసం, హితార్థాయ చ దేవానాం, దేవతలకి సమస్త బ్రాహ్మణులకి కూడా హితాన్ని కలిగించడం కోసం, లోకహితం కోసం అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాట? దేవసభాం యయౌ, దేవసభని గూర్చి శ్రీ మహావిష్ణువు వెళ్ళాడు. అక్కడ మేరో శిరసి విన్యస్తాం, ఎక్కడ ఉంది ఈ దేవసభ అంటే మేరు శిఖరం యొక్క శిఖరి భాగం, శిరసి భాగం. మేరో శిరసి విన్యస్తాం జ్వలంతీం తాం శుభాం సభాం, శుభకరమైనటువంటి ఆ సభ మేరు పర్వతం యొక్క ఉన్నతమైనటువంటి శిఖరాల మీద అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుందిట, విరాజిల్లుతూ ఉంటుందిట, బంగారు మణిమయ శిఖరాల మీద. వివిశుస్తే సురా సర్వే బ్రహ్మణా సహ భారత, ఆ సభలోకి మొత్తం బ్రాహ్మణులందరూ, బ్రహ్మణా సహ, బ్రాహ్మణులు సమస్తమైనటువంటి బ్రాహ్మణులతో, మహర్షులతో, బ్రహ్మసభలోకి అడుగు పెట్టేటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా దేవతలు కూడా ప్రవేశించి అక్కడ సభలో శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు అందుకుంటున్నారు, ఆయన్ని సేవిస్తున్నారు. జగ్ముస్తత్ర నిషేదుస్తే సా నిశ్శబ్దాప్యభూత్తదా, ఒక్కసారిగా ఆ సభలో నిషేదుస్తే, అందరూ సేవిస్తున్నటువంటి ఆ సమయంలో భూమాత ప్రవేశించింది బాధపడుతూ. తత్ర భూమిరువాచాధ ఖేదాత్ కరుణ భాషిణి, ఖేదము అంటే దుఃఖము అని అర్థం, ఖేదం కలిగింది, దుఃఖం. ఆవిడ యొక్క దుఃఖ కారణాన్ని ఈ పెద్దల ముందు సంభాషించుకుని ఉపాయం కోసం అని చెప్పేసి వచ్చింది. కరుణ భాషిణి, కరుణతో కూడినటువంటి ఆర్ద్ర పలుకులతో, వచనాలతో ఆవిడ దుఃఖంతో వచ్చేటప్పటికి సభంతా కూడా నిశ్శబ్దాహ్యభూతదా, నిశ్శబ్దమైపోయింది. భూమాత ఏడుస్తూ వచ్చింది అంటే ఇంకంతకంటే కరుణాన్వితమైనటువంటి సందర్భం ఏమన్నా ఉంటుందా? ఏ విధంగా మనం నాశనం చేస్తాం, మన యొక్క పంచమహాభూతాలని కూడా ఏ విధంగా పొల్యూషన్ చేస్తూ ఉంటాం మనం, భూమిని, నీటిని, వాయువుని ఎంత కాలుష్యం చేస్తూ ఉంటాం రకరకాలుగా. అవి తట్టుకోలేక భూమాత పరిగెత్తుకుంటూ అలా బోరును విలపిస్తూ దేవలోకంలో, దేవసభలో అక్కడికి వెళ్లి శ్రీ మహావిష్ణువుతో మొరబెట్టుకుంటుంది. ఇది కృష్ణావతార ఘట్టానికి అసలైనటువంటి నాంది. భూభారం ఎక్కువగా ఉన్నది, రాక్షసుల పీడ భరించలేకపోతున్నానని మొరపెట్టుకుంటుంది ఇక్కడ భూమాత. ప్రాజ్ఞాం బలైర్బలవతాం ఖిన్నాస్మి భృషపీడిత, భృషపీడిత, మిక్కిలి నేను పీడించబడుతున్నా. ఎవరి వలన? బలైర్బలవతాం రాజ్ఞాం, మిక్కిలి బలవంతులైనటువంటి రాజుల వలన. అందులో సగం మంది అసురులతో అవతారం ఎత్తినటువంటి వాళ్ళు, అసురు జాతికి సంబంధించినటువంటి వాళ్ళు. దాంతో ఖిన్నా అస్మి, ఖిన్నురాలుగా ఉన్నాను, బాధపడుతున్నాను, ఆ భూభారం భరించలేకుండా ఉన్నాను. నిత్యం భార పరిశ్రాంత, నిత్యము ఆ భూభారాన్ని మోసి 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 అలిసిపోయాను, శ్రమించిపోయాను. నిత్యం భార పరిశ్రాంత దుఃఖం జీవామ్యహం సురా, అనేకమైనటువంటి దుఃఖాలతో ఉన్నటువంటి నన్ను మళ్ళీ పునర్జీవితురాలయ్యేట్టుగా చేయండి అంటూ దేవతలతో మొరపెట్టుకుంటుంది అక్కడ భూమాత. పురే పురే చంద్రపతి కోటి సంఖ్యైర్బలైర్వృత, ప్రతి పురంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో నృపతి, ఎంతమంది రాజులు, కోటి సంఖ్యైర్బలైర్వృత, ఎంతో బలం కలిగినటువంటి మహానుభావులైన గొప్ప గొప్ప రాజులు కోట్లాది సంఖ్యలో ఉన్నారు ప్రతి చోట. అంతమంది రాజులు, అన్ని పట్టణాలు, అన్ని రాష్ట్రాలు. రాష్ట్రే రాష్ట్రే చ శతసు గ్రామ కుల సహస్రిన, కులము అంటే ప్రతి వంశంలో, ప్రతి గ్రామంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి పురంలో కోట్లాది మంది, వేలాది మంది, లక్షలాది మంది బలవంతులైనటువంటి వాళ్ళతో భూభారం ఎక్కువైపోయింది. భూమిపానాం సహస్రైశ్చ
భూమిపానాం, భూమిపా అంటే భూమిని పాలించేవాడు, రాజులు. భూమిపానాం సహస్రైశ్చ, సహస్రం వేలాది మంది రాజుల చేత, తేషాం చ బలినాం, బలై బలినాం ఉండాలి, వారి యొక్క బలవంతులైనటువంటి ఆ రాజుల యొక్క బలాలతోనూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడము, ఆక్రమించుకోవడము, చిందరవందరము, రక్తము, రక్తపాతాలు, యుద్ధాలు, వీటితో భూమాత శాంతంగా లేదు. గ్రామాయుతై పురైరాష్ట్రైరహం నిర్వీ నిర్వరీకృతా, నిర్వరీకృతా అని, నిర్వరీకృతా, అది బహుశా ఏమన్నా అక్షరం తప్పు కూడా అయి ఉండొచ్చు, చూద్దాం. తస్మాత్ ధారయితుం శక్త్యా నక్షమాసి జనానహం, కాబట్టి నక్షమాసి నేను సహించలేకపోతున్నాను ఈ దారుణాలు, ఈ భారాన్ని, భూభారాన్ని. తస్మాత్ ధారయితుం న శక్య, కాబట్టి భూమిని ధరించలేకపోతున్నాను. కాబట్టి అధర్మం పెరిగిందా, వాళ్ళలో బలం పెరిగిందా, కాస్త నన్ను కాస్త విశ్రాంతి తీసుకోవడానికి అన్నట్టుగా ఈ భూభారం యొక్క భారాన్ని తగ్గించండి మహాప్రభు అంటూ దేవతలతో మొరబెట్టుకుంది. సమస్తమైన దేవతలు ఉన్నారు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, అంతకంటే మించి శ్రీ మహావిష్ణువు కూడా అక్కడే ఉన్నాడు. దైత్యైశ్చ బాధ్యమానాస్తా ప్రజా ప్రాజనిత్యం దురాత్మభిః, దురాత్మభిః దుర్మార్గులైనటువంటి దైత్యుల చేత బాధ్యమానః, బాధించబడుతున్నటువంటి ఆమెను రక్షించగోరి శ్రీ మహావిష్ణువు ఇక అవతారం ఎత్తాలని నిశ్చయించుకున్నాడు. భూదేవి యొక్క భారాన్ని తగ్గించడానికి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో వచ్చి సమస్తమైనటువంటి రాజులని సంహరించడం అనేది ప్రణాళిక. భీష్మ ఉవాచ భూమేస్తు వచనం శ్రుత్వా దేవో నారాయణస్తథా, ఆ భీమసేనుడి యొక్క, ఆ భూమాత యొక్క వచనాలను విని దేవో నారాయణ, శ్రీమన్నారాయణుడు, వ్యాధిస్య తాన్ సురాన్ సర్వాన్ క్షితౌ వస్తుం మనోదధే, నేను భూమి మీద అవతరించాలని నేను సంకల్పించుకున్నాను, కాబట్టి మీరందరూ కూడా తాన్ సురాన్ సర్వే, మీరందరూ కూడా మీ మీ అవతారాలలో భూమి మీద అవతరించండి అని వ్యాధిస్య ఆజ్ఞాపించాడు, ఆదేశించాడు. సమస్తమైనటువంటి దేవతల్ని కూడా భూమి మీద అవతరించండి. అసురులు జన్మిస్తారు, వాళ్ళ మధ్యలో మీరు కలిసిపోయి ఉంటారు, అందరం కొట్టుకోవడం, అక్కడ ఆ భూభారం తగ్గించడం, ఒకసారి క్లీన్ అండ్ గ్రీన్ చేయడం, మళ్ళీ స్వచ్ఛంగా పైకి రావడం, భూమాతకి భారం తగ్గించడం అనేది ఇది అసలైనటువంటి సంకల్పం. తద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడి రూపంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చి ఈ ఘట్టాన్ని పూర్తి చేస్తాడు. దానికి మహాభారతం అనేటువంటి సంగ్రామం అనేది అసలైనటువంటి వేదిక కానున్నది. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణ పర్వణి ఏకపంచాశోధ్యాయ సమాప్తః. శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.